వెల్కమ్ టు నానో ఎడ్యుకేషన్, నానో ఫిజిక్స్. లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ బటన్ ఫర్ మోర్ వీడియోస్. ఓకే, ఉష్ణగతిక శాస్త్రము పరిచయం. ఓకే, ఉష్ణగతిక శాస్త్రం అనేది ఉష్ణశక్తికి ఇతర శక్తుల రూపాలైన యాంత్రిక శక్తి, రసాయనిక శక్తి, విద్యుత్ శక్తుల మధ్య సంబంధాన్ని వివరించే భౌతిక శాస్త్ర విభాగాన్ని ఉష్ణగతిక శాస్త్రము అంటారు. దీనిలో ముఖ్యంగా ఉష్ణశక్తి యాంత్రిక శక్తిగా మారటం, యాంత్రిక శక్తి ఉష్ణశక్తిగా మారటం గురించి వివరిస్తాము. ఇక్కడ చూడండి, ఒక బర్నర్పై ఒక నీరు గల పాత్ర తీసుకున్నాము. మరి ఇక్కడ ఉష్ణాన్ని అందించడం ద్వారా నీరు అన్నది ఉష్ణాన్ని తీసుకుంటుంది. మరి ఇక్కడ ఒక స్తూపాకార పాత్ర తీసుకొని దానికి ముసలికాన్ని ఒక బాహ్యంగా ఒక ప్యాన్లో భారాన్ని విడదీశాం. ఇప్పుడు ఇది ముసలి స్తూపాకార పాత్రలో ఉన్న యొక్క వాయువుకు ఉష్ణాన్ని అంటే వేడి చేయడం ద్వారా, ఉష్ణాన్ని అందించడం ద్వారా వాయువు యొక్క వ్యాకోచం చెంది ఇంకా వాయువు అన్నది ముసలికంపై కొంత పని జరుగుతుంది. దానివల్ల అది ముసలికం పైకి జరుగుతుంది. మరి వాయువు వ్యాకోచం జరుగుతుంది కాబట్టి భారం కిందికి వస్తుంది. ఇక్కడ కొంత పని జరుగుతుంది. మరి ఇక్కడ చూడండి, వాయువు వేరు వేరు దశలను పొంది అంటే P1 V1 T1 అనేది P2 V2గా, T1గా, P3 T2గా, మరి P4 T2గా, మరి P1గా, మరి వేరు వేరు దిశలు పొంది తర్వాత కూడా తిరిగి తొలి దశకు తొలి స్థితికి పొందే ప్రక్రియని చక్రీయ ప్రక్రియ అంటారు. ఇది అత్యంత నెమ్మదిగా జరుగుతుంది. కాబట్టి ఇటువంటి ప్రక్రియల్ని ప్రతి దశలో ఉష్ణ సమతాస్థితిలో ఉంది వ్యవస్థకు మరి పరిసరాలకు. అంటే ఉష్ణగతిక శాస్త్రం అంటే ఉష్ణశక్తిని యాంత్రికశక్తిగా, యాంత్రికశక్తిని ఉష్ణశక్తిగా మార్చే శాస్త్రాన్ని ఉష్ణశాస్త్రం అంటారు జనరల్గా. ఓకే, మరి ఇక్కడ ఉష్ణగతిక శాస్త్రంలోని కొన్ని ప్రాథమిక భావనలు. ఉష్ణగతిక శాస్త్రంలోని ఉష్ణగతిక వ్యవస్థ నిర్దిష్ట పీడనం గల పరిమాణం ఉన్న కణాల సమూహాన్ని ఉష్ణగతిక వ్యవస్థ అంటారు. ఉదాహరణ, నిర్దిష్ట ఉష్ణగత పీడనం వద్ద అత్యధిక సంఖ్యలో గల వాయువణువులు లేదా పరమాణుల వ్యవస్థను తీసుకోవచ్చు. అదేవిధంగా ఉష్ణగతిక చలరాశులు అంటే వ్యవస్థ యొక్క ఉష్ణగతిక ప్రవర్తనను నిర్ణయించే చలరాశులు. ఇవి ఉష్ణగతిక చలరాశులు అంటారు. ఉదాహరణ, వాయుపీడనం, ఘనపరిమాణం, ఉష్ణగత, ఆంతరిక శక్తి, ఎంట్రోపీలు ఉష్ణగతిక చలరాశులు. మరి ఉష్ణగతిక సమీకరణము అంటే ఒక ఉష్ణగతిక వ్యవస్థ యొక్క పీడనము, ఘనపరిమాణము, ఉష్ణగతుల మధ్య సంబంధాన్ని సూచించే సమీకరణము ఉష్ణగతిక స్థితి సమీకరణం అంటారు. ఇక్కడ 1 మోల్ ఆదర్శవాయు సమీకరణం తీసుకున్నాం. అది PV = nRT. జనరల్గా N = 1 మోల్ కాబట్టి అది PV = nRT అయింది. ఓకే, సో ఇచ్చట R అనేది ఆదర్శవాయు సమీకరణం. మరి ఉష్ణ సమతాస్థితి అంటే ఇక్కడ ఏమైనా చూడండి, ఇక్కడ A అనే ఒక వ్యవస్థ, B అనే వ్యవస్థ తీసుకున్నాం. ఇవి వేరు వేరు వ్యవస్థలు తీసుకున్నాం. అంటే వేరు వేరు ఉష్ణగతలు కలిగి ఉన్న ఒక వ్యవస్థలను రెండు వస్తువులను స్పర్శించేటట్లు అంటే ఉష్ణ వాహక కూడా ఉండేటట్టు చేస్తే అవి ఎక్కువ ఉష్ణగత వస్తువు నుంచి తక్కువ ఉష్ణగత వస్తువుకు ఉష్ణం ప్రసారిస్తుంది. ఈ ప్రక్రియ రెండు వస్తువుల ఉష్ణగతలు సమానమైనంత వరకు జరుగుతుంది. అప్పుడు రెండు వస్తువులు ఉష్ణ సమతాస్థితిలో ఉన్నాయని అంటే ఉష్ణ సమతాస్థితి అంటే ఉష్ణగతను నిర్వచిస్తుంది. మరి ఉష్ణగతిక పరిసరాలు అంటే ఉష్ణగతిక పరిసరాలు లేదా ఉష్ణగతిక వ్యవస్థపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపించే దాని బయటి వైపు గల దాని అంటే ఉష్ణగతిక వ్యవస్థ
బయటి వైపు గల ఏదైనా వస్తువు కానీ లేదా పదార్థాన్ని ఉష్ణగతిక పరిసరాలు తీసుకుంటాం. ఇక్కడ చూడండి, ఏ అనే ఒక వస్తువు ఉంది, దాని చుట్టూ ఉన్న పదార్థం మేము పరిసరాలుగా తీసుకుంటాం. అది ఒక గది తీసుకుంటే గది చుట్టూ ఉన్న బయట ఉన్న ప్రాంతాన్ని లేదా వాటిని పరిసరాలుగా తీసుకుంటాం. మరి ఉష్ణగతిక ప్రక్రియ అంటే ఒక వ్యవస్థ యొక్క ఉష్ణగతిక చలరాశులు కాలంతో పాటు మారుతూ ఉంటే ఉష్ణగతిక ప్రక్రియ జరుగుతుందని అంటాము. కాబట్టి కాలంతో పాటు మరి ఉష్ణగతిక చలరాశులు మారుతూ ఉంటే వాటిని ఉష్ణగత ప్రక్రియ జరుగుతుందని అంటాము. ఉష్ణగత ప్రక్రియలోని రకాలు చూస్తే సమోష్ణత ప్రక్రియ, దీని ఉష్ణోగ్రత స్థిరంగా ఉంటుంది. ఇక్కడ పీడనము ఘనపరిమాణము మారుతూ ఉంటాయి. మరి ఉష్ణము వ్యవస్థకు పరిసరాలకు మారుతూ ఉంటుంది. ఓకే, మరి సర్వోష్ణ ప్రక్రియ అంటే ఇక్కడ ఉష్ణరాశి లేదా ఎంట్రోపీ స్థిరంగా ఉంటుంది. మరి పీడనము ఘనపరిమాణం ఇది టెంపరేచర్ అంటే ఉష్ణోగ్రత వ్యవస్థకు పరిసరాలకు మారుతూ ఉంటుంది. సమపీడనం ప్రక్రియలో మరి పీడనం స్థిరంగా ఉన్నప్పుడు అప్పుడు ఏమవుతుందంటే గ్రహించిన ఉష్ణము అనేది మరి ఆంతరిక శక్తి ప్లస్ బాహ్యంగా పని జరుగుతుంది, దాన్ని డిడబ్ల్యూగా వస్తుంది. దీని విధంగా చెప్పడం జరుగుతుంది. ఓకే, మరి ఘనపరిమాణ ప్రక్రియ అంటే ఇక్కడ ఘనపరిమాణం స్థిరంగా ఉంటుంది, ఇక్కడ ఘనపరిమాణం స్థిరంగా ఉంటుంది. కాబట్టి సమఘనపరిమాణ ప్రక్రియలో ఘనపరిమాణం స్థిరంగా ఉంటుంది. కాబట్టి జరిగిన పని శూన్యము, గ్రహించిన ఉష్టి వ్యవస్థ ఆంతరిక శక్తి మార్పునకు సమానమవుతుంది. చక్రీయ ప్రక్రియ అంటే వేర్వేరు దశలు అంటే పీడనంగా ఘనపరిమాణం ఉష్ణోగ్రతల మార్పు అనేది వేర్వేరు దశలు పొందిన తర్వాత ఒక వ్యవస్థ తిరిగి మరలా తొలి స్థితిని పొందే ప్రక్రియను చక్రీయ ప్రక్రియ అంటాము. దీనికి ఎగ్జాంపుల్ మనము మంచు తీసుకోవచ్చు. మంచుకు ఒక 0 డిగ్రీ సెల్సియస్ వద్ద నేరుగా మారుతుంది. కొంత ఉష్ణాన్ని ఇస్తే అది నీరు 100 డిగ్రీ సెల్సియస్ కొంత ఉష్ణాన్ని ఇస్తే వాయువుగా మారుతుంది. మరి వాయువు 100 డిగ్రీ సెల్సియస్గా కొంత ఉష్ణాన్ని తీసేస్తే మరి నీరుగా మారుతుంది. నీరు 0 డిగ్రీ సెల్సియస్ ఉష్ణాన్ని తీసేస్తే మంచుగా మారుతుంది. అంటే ఇటువంటి ప్రక్రియలు అత్యంత నెమ్మదిగా మరి జరుగుతాయి. ఇక్కడ వ్యవస్థకు మరి పరిసరాలకు పీడనం ఘనపరిమాణం మరి ఉష్ణోగ్రతలో ఎల్లప్పుడూ స్థిరంగా ఉంటుంది. ఇటువంటి ప్రక్రియని అర్ధశైతిక ప్రక్రియ అంటారు. మరి ఇవి చక్రీయ ప్రక్రియకు ఎగ్జాంపుల్ చెప్పండి. మరి ఉష్ణగతిక సమతాస్థితి అంటే నిరూపకాలు నిలకడగా స్థితిని పొందిన వ్యవస్థను ఉష్ణగతిక సమతాస్థితి అంటారు. అంటే ఆంతరిక శక్తిలో తీసుకుంటే వ్యవస్థకు పరిసరాలకు మధ్య ఎటువంటి అసమాన బలాలు లేకుంటే మరి ఆ వ్యవస్థను ఆంతరిక సమతాస్థితిలో ఉందని చెప్పవచ్చు. అదేవిధంగా రసాయన సమతాస్థితి అంటే వ్యవస్థకు పరిసరాలు ఒకే రకమైన రసాయన మిశ్రమాన్ని కలిగి ఉంటే ఆ రెండు రసాయన సమతాస్థితిలో ఉన్నాయని అంటాము. మరి ఉష్ణ సమతాస్థితి అంటే వ్యవస్థలోని అన్ని భాగాలు ఒకే ఉష్ణోగ్రతను కలిగి ఉంటే మరి అటువంటి వ్యవస్థను ఉష్ణ సమతాస్థితిలో ఉందని చెప్పడం జరుగుతుంది. మరి ఇక్కడ చూడండి, 2 వ్యవస్థల మధ్యన తీసుకున్న గోడను స్థిర ఉష్ణక గోడ అయితే మరి ఎటువంటి ఉష్ణ సంక్రమణం జరగదు వ్యవస్థకు పరిసరాలకు. మరి ఎగ్జాంపుల్ ఇక్కడ చెప్పడం జరిగింది. ఓకే, మరి ఉష్ణవాహకం తీసుకుంటే ఉష్ణవాహక గోడలో వ్యవస్థకు పరిసరాలకు ఉష్ణ సంక్రమణ జరుగుతుంది. ఇక్కడ బి పటంలో చూపడం జరిగింది. మరి ఉష్ణము అంటే ఏంటంటే ఉష్ణోగ్రత భేదం గల వ్యవస్థకు పరిసరాలకు మధ్య సంక్రమణం అయ్యే శక్తి స్వరూపాన్ని ఉష్ణము అంటారు. ఉదాహరణ చూడండి, ఒక మంచు ముక్కను మనం తీసుకుంటే సాధారణంగా మానవుని యొక్క టెంపరేచరు 30.8 డిగ్రీ సెల్సియస్ ఉంటుంది. మరి మంచు ఉష్ణోగ్రత 0 డిగ్రీ సెల్సియస్ ఉంది. కాబట్టి మంచుని ముట్టుకున్నప్పుడు మనకు చల్లగా అనిపిస్తుంది. అంటే దాని ముద్దట మన నుంచి ఉష్ణము మంచుకి వెళ్తుంది. కాబట్టి మనం చల్లదనాన్ని అనుభవిస్తున్నాము. మరి ఇక్కడ ఉష్ణం అనేది ఏ వ్యవస్థ అంటే
అంటే వ్యవస్థ పరిసరాలు అంటే ఎక్కువ ఉష్ణోగ్రత ఉన్న వస్తువు వ్యవస్థగా తీసుకుంటే, పరిసరాలు తక్కువ ఉష్ణోగ్రత తీసుకుంటే వాటికి ఉష్ణ సంక్రమణం జరుగుతుంది. దేనివల్ల? ఉష్ణోగ్రత భేదం వల్ల. మరి అటువంటి శక్తి స్వరూపాన్ని ఉష్ణము అంటాము. మరి అంతరిక శక్తి అంటే ఒక వాయువు తీసుకుంటే, వాయువులో ఇక్కడ మన స్థూపాకార పాత్ర తీసుకున్నాం, దాన్ని ముసలికాన్ని బాహ్యంగా భారం గల ప్యాన్ చేసాము. ఇక్కడ వాయువును మనం ఏం చేస్తామంటే వేడి చేస్తుంది, అంటే ఉష్ణాన్ని అందిస్తున్నాం. కాబట్టి ఉష్ణాన్ని అందిస్తున్నాం. అప్పుడు వాయువులోని ఉష్ణాన్ని తీసుకోవడం ద్వారా వాయువులోని అణువుల అంతరిక శక్తి మరియు అంతరిక శక్తి మొత్తంను వ్యవస్థ యొక్క అంతరిక శక్తిగా మరియు అంటాం. ఇది వ్యవస్థ యొక్క స్థితి రాశిపై ఆధారపడదు. అదేవిధంగా వ్యవస్థ స్థితిని పొందడానికి అనుసరించిన పథంపై ఆధారపడదు. ఇది వ్యవస్థ తొలి స్థితిని మరియు తుది స్థితులపై ఆధారపడుతుంది. మరి వ్యవస్థలోని అణువుల చలనము అంటే స్థానాంతరం కావచ్చు, భ్రమణం కావచ్చు, కంపనం, చలనం వల్ల కలిగి ఉండే శక్తిని మరి అంతరిక గతి శక్తి అంటారు. మరి అదేవిధంగా వ్యవస్థలోని అణుల అంతర్బలాల వలన జనించే శక్తిని అంతరిక శక్తి అంటాము. మరి ఘన పదార్థాల విషయంలో గతిశక్తి మరియు శక్తి స్థిరంగా దాదాపు సమాన పరిమాణాల్లో ఉంటుంది. మరి ఆదర్శ వాయువు తీసుకుంటే, మరి ఆదర్శ వాయువుల అణులు మరి మధ్య ఆకర్షణ బలాలు శూన్యమని మనకు తెలుసు. మరి ఆదర్శ వాయువు వ్యవస్థ తీసుకుంటే కేవలం అంతరిక గతి శక్తిని కలిగి ఉంటుంది. కాబట్టి వ్యవస్థ అంతరిక గతి శక్తి కేవలం ఉష్ణోగ్రతపై ఆధారపడుతుంది. అదే నిజవాయువు లేదా పరిపూర్ణ వాయువు విషయంలో గతిశక్తి మరియు శక్తులు కలిగి ఉంటాయి. మరియు కానీ శక్తి పరిమాణం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి వ్యవస్థ యొక్క అంతరిక శక్తిని కొలవడము సాధ్యం కాదు, కానీ అంతరిక శక్తిలోని మార్పును కొలవగలము. కాబట్టి దాన్ని డీవిగా సూచించడం అయింది. మరి ఉష్ణగతిక శాస్త్రంలో పాటించవలసిన సంజ్ఞ సంప్రదాయం. వ్యవస్థ గ్రహించిన ఉష్ణాన్ని ధనాత్మకంగా తీసుకుంటాము. మరి వ్యవస్థ వెలువరిచిన ఉష్ణాన్ని రుణాత్మకంగా తీసుకుంటాము. మరి వ్యవస్థ చేసిన పనిని ధనాత్మకంగా తీసుకుంటాము. వ్యవస్థపై జరిగిన పనిని రుణాత్మకంగా తీసుకుంటాము. వ్యవస్థ అంతరిక్ష శక్తిలో పెరుగుదలను మరి ధనాత్మకంగా తీసుకుంటాము. వ్యవస్థ అంతరిక్ష శక్తుల తగ్గుదలను మనం ఏం చేస్తామంటే రుణాత్మకంగా తీసుకుంటాం. ఇవి ఉష్ణగతిక శాస్త్రంలోని సంజ్ఞా సాంప్రదాయం. ఉష్ణగతిక శాస్త్రం యొక్క శూన్యాంక నియమం అంటే, దీనిలోని శూన్యాంక నియమం అంటే ఏంటంటే, ఏవైనా రెండు వ్యవస్థలు తీసుకుంటే, ఏబి కానీ తీసుకుంటే, అవి వేరువేరుగా మూడో వ్యవస్థతో ఉష్ణ సమతాస్థితిలో ఉంటే ఆ రెండు వ్యవస్థలు కూడా ఉష్ణ సమతాస్థితిలో ఉన్నాయని చెప్పబడుతుంది. అంటే ఇక్కడ చూడండి, బి అని ఉన్నాయి. ఇక్కడ ఏబి అనే ఉష్ణవాహక గోడ కలిగి ఉన్నాయి. మరి సి బిందుతో వేరువేరుగా ఉన్నాయి. కాబట్టి మరి ఏబీలు ఉష్ణవాహకం ఉన్నాయి. అదేవిధంగా ఏ అనేది ఉష్ణబంధక గోడ ఉంది. కాబట్టి సి అనే వాహకంతో సమతాస్థితిలో ఉష్ణవాహక కూడా ఉంది. కాబట్టి ఏసీలు ఒకే ఉష్ణాన్ని కలిగి ఉన్నాయి, బీసీలు ఒక. మరి ఏబీలు కూడా ఒకే ఉష్ణాన్ని కలిగి ఉంటాయి. ఇది ఉష్ణగతిక శాస్త్ర శూన్యాంక నియమాన్ని ఇస్తుంది. అది ఇక్కడ చెప్తుంది, రెండు వేరువేరు వస్తువులు ఏ కామా బీలు వేరువేరుగా మూడవ వస్తువుతో ఉష్ణ సమతాస్థితిలో ఉన్నట్లయితే ఆ రెండు వస్తువులు ఏ కామా బీలు కూడా పరస్పరం ఉష్ణ సమతాస్థితిలో ఉండును. కారణం ఏసీలు బీసీలు ఉష్ణోగ్రతలు సమానం. కాబట్టి ఏ కామా బీలు ఉష్ణోగ్రతలు కూడా సమానం అయ్యి అవి ఉష్ణ సమతాస్థితిలో ఉంటాయి. మరి ఉష్ణగతిక అంటే ఉష్ణగతిక శూన్యాంక నియమాన్ని ఉష్ణగత భావనను తెలియపరుస్తుంది. మరి అదేవిధంగా ఉష్ణగతిక మొదటి నియమం నిర్వచనం ఏంటి, వివరణ అండి. అంటే ఇక్కడ చూడండి, ఒక స్థూపాకార పాత్ర తీసుకున్నాము. ఆ స్థూపాకార పాత్రలో వాయువు తీసుకొని వాయువుకు కొంత ఉష్ణాన్ని అందిస్తున్నాం.
అంటే అందించిన ఉష్ణాన్ని డిక్యూ అనుకుంటే వాయువు యొక్క అంతరిక శక్తిలోని మార్పుదల అంతరిక శక్తి. మరి డియు అనుకుంటే మరి మరి కొంత గ్రహించిన ఉష్ణాన్ని అంతరిక శక్తిగా ఉపయోగించుకుంటుంది పెరుగుదలకు. మరి మిగిలిన కొంత భాగాన్ని వాయువు వ్యాకోచిస్తుంది. అంటే వాయువు వ్యాకోచం చెంది కొంత ఘనపరిమాణంలో మార్పు వస్తుంది. దానివల్ల కొంత పని జరుగుతుంది. కాబట్టి వాయువు వ్యాకోచం ముసలికం పైకి జరుగుతుంది. కాబట్టి ఇక్కడ కొంత భారం కిందికి వస్తుంది. అంటే ఇక్కడ గ్రహించిన ఉష్ణం డిక్యూ అనుకుంటే మరి కొంత భాగము అనేది అంతరిక శక్తిగా ఉపయోగించుకుంటుంది. మరి మిగిలిన కొంత భాగం బాహ్యంగా వర్క్ జరుగుతుంది. మరి ఇక్కడ స్థిరపీడనం వద్ద జరిగిన పని స్థిరపీడనం వద్ద ఘనపరిమాణంలో మార్పుదల ఏమవుతుందంటే పీడనము స్థిరంగా ఉన్నప్పుడు ఘనపరిమాణ మార్పుదల డివి అనుకుంటే అప్పుడు జరిగిన పని డిడబ్ల్యూ ఈక్వల్ టు పిడివి అవుతుంది. అప్పుడు ఈ సమీకరణాన్ని ఏం రాసుకోవచ్చు అంటే డివి ఈక్వల్ టు మరి డిక్యూ ఈక్వల్ టు డియు ప్లస్ పిడివి అవుతుంది. అదే ఇక్కడ చెప్పడం జరుగుతుంది. అంటే వాయు వ్యవస్థకు అందజేయబడిన ఉష్ణరాశి డిక్యూ అనేది అంతరిక్ష శక్తుల మార్పు మరియు వాయు బాహ్యం చేసిన పనుల మొత్తానికి సమానం. డిక్యూ ఈక్వల్ టు డి ప్లస్ డిడబ్ల్యూ. అంతరిక్ష శక్తుల మార్పు డియు ఈక్వల్ టు ఈ విధంగా రాసుకోవచ్చు ఈ సమీకరణం నుంచి. మన అంతరిక్ష శక్తి స్థితి నిరూపకం కావున ఇది తుది స్థానాలపై ఆధారపడుతుంది. కావున డిక్యూ అనేది డిడబ్ల్యూ మార్గాలపైన ఆధారపడను. స్థిరపీడనం వద్ద వాయు ఘనపరిమాణంలో మార్పు డివి అయితే డిడబ్ల్యూ ఈక్వల్ టు పిడివి అవుతుంది. డిక్యూ ఈక్వల్ టు డివి ప్లస్ పిడివి. ఈ నియమం అంతరిక్ష శక్తిని నిర్వచిస్తుంది. మరి ఈ శక్తి నిత్యత్వ నియమాన్ని సూచిస్తుంది. మరి ఈ యొక్క ఉష్ణగతిక శాస్త్రం యొక్క మొదటి నియమిక అవధులు ఏంటంటే ఉష్ణ ప్రసార దిశను వివరించలేదు. ఏ పరిస్థితిలో వస్తువు ఉష్ణరాశిని పనిగా మార్చుటకు వినియోగిస్తుందో తెలియపరచలేదు. మరి ఉష్ణం పనిగా ఎంత దక్షతతో మారుస్తున్నది తెలియపరచలేదు. కాబట్టి చెప్పలేదు. అంటే దీన్ని ఉష్ణగతిక మొదటి నియమము అంటారు. మరి ఉష్ణగతిక శాస్త్రంలో చక్రీయ ప్రక్రియ అంటే ఒక వ్యవస్థ యొక్క పీడనము ఘనపరిమాణంలో ఉష్ణోగ్రతల మార్పు కలుగుతూ తిరిగి తొలి స్థితిని పొందే ప్రక్రియను చక్రీయ ప్రక్రియ అంటారు. ఇవి పివి ఇలా పీడనం ఘనపరిమాణం గ్రాఫ్ నుండి చక్రీయ ప్రక్రియ మధ్య జరిగిన పని శూన్యంగా చెప్పుకోవచ్చు. అంటే ఈ ప్రక్రియలో అంతరిక శక్తిని స్థితి చలరాశి కాబట్టి మరి అంతరిక శక్తిలో మార్పును డియు ఈక్వల్ టు 0 కావున ప్రక్రియలో జరిగిన పని డిక్యూ ఈక్వల్ డిడబ్ల్యూ అగును. ఉష్ణశక్తిని పనిగా మార్చును. మరి ఇక్కడ ఇది డయాగ్రామ్లో మనం చూపడం జరిగింది. మరి చక్రీయ కానటువంటి ప్రక్రియలో ఒక వ్యవస్థ వేర్వేరు దశలు పొందిన తర్వాత తిరిగి తొలి స్థితికి పొందకుండా వేరొక స్థితిలో పొందే ప్రక్రియను చక్రీయ కానటువంటి ప్రక్రియ అంటారు. ఉదాహరణ ద్రవాలు లేదా వాయువుల వితరణ. మరి వాయు స్వేచ్ఛాయుత వ్యాకోచము. మరి అదేవిధంగా 2 చేతులు మనము బాగా దగ్గరికి తీసుకొని రబ్బినప్పుడు ఉష్ణం వెలువడుతుంది. మరి అంతే ఉష్ణాన్ని చేతులకు ఇస్తే చేతుల దగ్గరికి రావు. ఇటువంటి ప్రక్రియని చక్రీయం కానటువంటి ప్రక్రియగా చెప్పుకోవచ్చు. మరి ఉష్ణగతిక రెండవ నియమం అంటే ఇక్కడ ఇద్దరు శాస్త్రవేత్తలు కెల్విన్ ప్లాంక్ వివరణ ఇచ్చిండు. మరి అదేవిధంగా క్లాసియస్ వివరణ ఇచ్చిండు. మరి ఏ ఇతర మార్పులు పొందకుండా ఉష్ణాశయం నుండి గ్రహించిన మొత్తం ఉష్ణాన్ని పనిగా మార్చడం సాధ్యం కాదు. అంటే గ్రహించిన ఉష్ణాన్ని మొత్తం పనిగా మార్చలేమని ఇప్పుడు కెల్విన్ ప్లాంక్ నిర్వచనం తెలుపుతుంది. మరి క్లాసెస్ ఏమంటే బాహ్య పని లేకుండా లేదా బాహ్య ప్రమేయం లేకుండా తక్కువ ఉష్ణోగ్రతల
వద్ద ఉన్న ఒక వస్తువు నుండి ఉష్ణరాశిని ఎక్కువ ఉష్ణోగ్రత వద్ద ఉన్న వస్తువుకు పంపించడం సాధ్యం కాదు. మరి దీని వస్తువు తనంతరకు తానుగా తక్కువ ఉష్ణోగ్రత వస్తువు నుంచి ఎక్కువ ఉష్ణోగ్రత వస్తువుకు ఉష్ణ ప్రసారం జరగదని చెప్పవచ్చు. మరి ఇదే ఏ ఉష్ణ యంత్ర దక్షత ఒకటికి సమానం ఉండదు. అంటే మీనింగ్ ఒకటి కన్నా తక్కువగా ఉంటుంది. ఒకటి కన్నా తక్కువగా ఉంటుంది. మరి శీతలీకరణ యంత్రం క్రియాశీలత గుణకము అనేది ఆల్ఫా అనేది ఒకటి కన్నా ఎక్కువ ఉంటుంది. మరి అనంతం కాలజాలదు. మరి ఆల్ఫా అనేది నాట్ ఈక్వల్ టు అనంతము. మరి ఉష్ణ యంత్రం అంటే ఉష్ణ శక్తిని యంత్రిక శక్తిగా మార్చే యంత్రాన్ని ఉష్ణ యంత్రం అంటారు. ఉష్ణ యంత్రాలు విద్యుత్ పరిశ్రమలో మరి అణు విద్యుత్ పరిశ్రమలో మరి విద్యుత్ శక్తిని ఉత్పత్తి చేయడానికి ఉపయోగిస్తుంటారు. మరి ఉష్ణ యంత్రం ముఖ్యంగా 3 భాగాలు ఉంటాయి. అది ఉష్ణజనకం T1 డిగ్రీ సెల్సియస్, మరి చల్లని రిజర్వాయర్ ఉంటుంది. చల్లని రిజర్వాయర్ ఇది తక్కువ ఉష్ణోగ్రత T2. మరి పనిచేసే పదార్థము పనిచేసే పదార్థము ఉంటుంది. పనిచేసే పదార్థము ఉంటుంది. కాబట్టి ఈ 3 ఉంటాయి. ఈ 3 గురించి తెలుసుకుందాం. అంటే ఉష్ణాశయం. ఓకే, ఉష్ణాశయం ఇది అత్యధిక ఉష్ణోగ్రత వద్ద గల ప్రాంతమగును. T1 డిగ్రీ కెల్విన్ వద్ద ఉండును. దీని నుంచి ఎంత ఉష్ణరాశిని తీసేసినా గ్రహించిన ఉష్ణోగ్రత స్థిరంగా ఉంటుంది. అంటే మారదు, స్థిరము. మరి అదేవిధంగా పనిచేసే పదార్థాన్ని కలిగి ఉన్న యంత్రంలోని ఒక వస్తువు తనకి ఉన్న యంత్రంలో అంటే ఆవిరి యంత్రంలో పనిచేసే పదార్థము నీటి ఆవిరిగాను, డీజిల్ యంత్రంలో పనిచేసే పదార్థం బాష్పశీల ఆవిరి మరి గాలిల మిశ్రమం ఉంటుంది. ఉదాహరణ తీసుకోండి, గాసోలియన్ లేదా డీజిల్ యంత్రంలో పనిచేసే పదార్థం ఇంధన బాష్పము మరి గాలి మిశ్రమం ఉంటుంది. ఆవిరి యంత్రాలలో పనిచేసే పదార్థము మరి నీటి ఆవిరి ఉంటుంది. ఇక్కడ నీటి ఆవిరి ఉంటుంది. కాబట్టి ఇది ఉష్ణగతిక శాస్త్రం. మరి సింకు అంటే చల్లని రిజర్వాయు. దీని సింకు అంటే ఇది చాలా తక్కువ ఉష్ణోగ్రతలో గల ప్రాంతము. మరి దీని నుంచి ఉష్ణోగ్రత T2 డిగ్రీ కెల్విన్ చాలా తక్కువ ఉంటుంది, తక్కువ ఉష్ణోగ్రత. దీనికి ఎంత ఉష్ణాన్ని ఇచ్చినా దీని ఉష్ణోగ్రతలో మార్పు ఉండదు. అంటే T2 ఈక్వల్ టు స్థిరము. ఓకే, స్థిరం. మరి పనిచేసే విధానం, ఉష్ణ యంత్రం జనకం నుంచి Q1 ఉష్ణాన్ని గ్రహించి వ్యవస్థ పనిచేస్తుంది. వ్యవస్థ అనేది పనిచేసి సింకుకు లేదా చల్లని రిజర్వాయర్కు Q2 ఉష్ణాన్ని ఇచ్చేస్తుంది. అంటే ఇప్పుడు పనిచేసే పదార్థము వ్యవస్థ చేసిన పని W అనుకుంటే, మరి ఆ W అంటే గ్రహించిన ఉష్ణము మరి సింకుకి ఇచ్చిన ఉష్ణము యొక్క భేదానికి సమానము. మరి ఉష్ణయంత్ర దక్షత చేసిన పని అనేది పనికి అది గ్రహించిన ఉష్ణరాశి మధ్య నిష్పత్తినిగా తీసుకుందాం. సో ఈటా ఈక్వల్ WQ1. సో ఈటా ఈక్వల్ టు Q1 మైనస్ Q2 బై Q1. దీన్ని ఈ విధంగా కూడా రాసుకోవచ్చు. Q1
Q1 minus Q2 U1. So eta equal to 1 minus Q2 by Q1. కాబట్టి ఈ విధంగా రాసుకోవచ్చు. అయితే ఇక్కడ గ్రహించిన ఉష్ణం అనేది ఎల్లప్పుడూ ఉష్ణోగ్రతకు అనులోమానుపాతంలో ఉంటుంది. అంటే Q1 is proportional to T1, Q2 proportional to T2. సో ఇక్కడ ఈటా ఈక్వల్ టు 1 మైనస్ T2 బై T1గా రాసుకోవచ్చు. ఇది ఉష్ణ దక్షత. అంటే ఇది ఈటా విలువ ఎల్లప్పుడు 1 కన్నా తక్కువగా ఉంటుంది. శీతలీకరణ యంత్రం అంటే ఇది ఉష్ణ యంత్రానికి విలోమ ప్రక్రియ ద్వారా పనిచేయండి. అంటే బాహ్య ప్రమేయంతో చల్లని చింకు లేదా చల్లని రిజర్వాయర్ నుండి Q1 ఉష్ణరాశిని గ్రహించి ఈ వ్యవస్థపై కొంత పని జరిగి మరి జనకంకు అంటే వేడి రిజర్వాయర్కి కొంత Q1 ఉష్ణాన్ని అందజేస్తుంది. ఈ అందజేసే యంత్రాన్ని శీతలీకరణ యంత్రము అంటారు. ఇది ఉష్ణ యంత్రం యొక్క వ్యతిరేక ప్రక్రియ లేదా విలోమ ప్రక్రియ అందరూ W ఈక్వల్ టు Q1 మైనస్ Q2. అయితే ఇక్కడ చూడండి, గ్రహించిన ఉష్ణము అంటే గ్రహించిన ఉష్ణాన్ని ఎల్లప్పుడూ ప్లస్ Q2గా తీసుకుంటాం. మరి వ్యవస్థపై పనిచేసింది కాబట్టి మరి మైనస్ Wగా తీసుకుంటాం. ఎంత ఉష్ణాన్ని ఇచ్చింది అంటే జనకం ఉష్ణం గ్రహించింది కాబట్టి అంటే వ్యవస్థ కొంత ఉష్ణాన్ని అంటే ఇది ఉష్ణాన్ని ఇచ్చింది కాబట్టి మైనస్ Q1గా ఇచ్చింది. Q1 అంటే ఇక్కడ చూడండి, జరిగిన పని అనేది అంటే ఉష్ణోగ్రత భేదానికి సమానం. అంటే మైనస్ Q1 ప్లస్ Q2 ఈక్వల్ టు మైనస్ W తీసుకోవచ్చు. అంటే దీనికి మనం ఏం చేస్తామంటే మైనస్ కామన్ దిశంకో ఇక్కడ క్యాన్సిల్ అవుతుంది. కాబట్టి మైనస్ ఇంటూ మైనస్ ఇది ప్లస్ అవుతుంది, ఇక్కడ నన్ను మైనస్ అవుతుంది. అంటే W ఈక్వల్ టు Q1 మైనస్ Q2 అవుతుంది. కాబట్టి జరిగిన పని Q1 మైనస్ Q2 అని క్రియాశీల గుణకం. శీతలీకరణ యంత్రం క్రియాశీల గుణకాన్ని అల్పతం చేస్తాం. ఇదేం చేస్తుంది, సింకు నుంచి గ్రహించిన ఉష్ణము Q2కు జరిగిన పని W గల నిష్పత్తి. W ఈక్వల్ టు Q2 బై Q1 మైనస్ Q2గా రాసుకోవచ్చు. ఆల్ఫా అనేది ఎల్లప్పుడూ 1 కన్నా ఎక్కువ ఉంటుంది. ఆల్ఫా అనేది మరి నాట్ ఈక్వల్ టు ఇన్ఫినిటీ అంటే అనంతం కాజాలదు. కాబట్టి ఇది శీతలీకరణ యంత్రం అనేది వ్యవస్థపై పని జరుగుతుంది. మరి ఉష్ణ యంత్రంలో వ్యవస్థ పనిచేస్తుంది. ఈ 2 డిఫరెన్స్ గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ ఉదాహరణ తీసుకుంటే ఒక అధిక పీడనం గల ఒక వాయువు తీసుకున్నాం. ఆ వాయువు అనేది అధిక పీడనం వ్యాకోచం చెందినప్పుడు దాని పీడనం అధిక పీడనం నుంచి అల్ప పీడనానికి మారుతుంది. ఆ సందర్భంలో అది ఏమవుతుందంటే వాయువు మరి ద్రవము బాష్పం మిశ్రమంగా మారుతుంది. ఈ సందర్భంలో కొంత ఉష్ణము అందిస్తే అది బాష్పంగా మారుతుంది. అంటే Q2 బాష్పం. మరి ఈ సందర్భంలో వాయువు కొంత పని జరిగినప్పుడు అది కొంత ఉష్ణాన్ని ఇచ్చినప్పుడు అది బాష్ప స్థితిలోకి మారుతుంది. ఉష్ణాన్ని ఇచ్చినప్పుడు అది బాష్ప స్థితిలోకి మారుతుంది. మరి బాష్ప స్థితిలో ఉన్నప్పుడు మరి బాష్ప స్థితిలోకి పడినప్పుడు అంటే Q1 అనే ఒక వాయువు తీసుకొని అది అధిక పీడనం నుంచి అల్ప పీడనం పడినప్పుడు అది వ్యాకోచిస్తుంది. ఆ సందర్భంలో వాయువు ద్రవ మిశ్రమం ఏర్పడుతుంది. దీనికి కొంత ఉష్ణాన్ని ఇస్తే బాష్ప స్థితిలోకి మారుతుంది. బాష్ప స్థితిలో వాటికి కొంత పని చేయడం తర్వాత దాని ఉష్ణోగ్రత అందించడం జరుగుతుంది. దాని ఉష్ణోగ్రత పెరగడం జరుగుతుంది. మరి ఈ పెరిగిన ఉష్ణోగ్రత పరిసరాలకు అందించడం ద్వారా ఈ వాయువు అనేది తొలి స్థితి పెరుగుతుంది. ఇది శీతలీకరణ యంత్రం
లోని ప్రక్రియ చక్రీయ ప్రక్రియ. ఈ సందర్భంలో ఒక చక్రీయ ప్రక్రియలోని గ్రహించిన ఉష్ణము మరి పనిగా మారుతుంది. అంటే వ్యవస్థ నుంచి వ్యవస్థపై పనిచేసి మరి చల్లని వస్తువు నుంచి ఉష్ణాన్ని గ్రహించి మరి వేడి వస్తువుకు అంటే పరిసరాలకు ఉష్ణాన్ని అందించే ప్రక్రియనే మళ్ళీ అంటే ఈ శీతలీకరణ యంత్రం. ప్రతి ప్రక్రియలో ఇది తొలి దిశను చెంది గ్రహించిన ఉష్ణము పనిగా మారుతుంది. అదేవిధంగా ఉష్ణ యంత్రంలో కూడా ప్రతి ప్రక్రియలో గ్రహించిన ఉష్ణం పనిగా మారుతుంది. అంటే ప్రతి చక్రియలో విధంగా మారుతూ ప్రతి చక్రియలో గ్రహించిన ఉష్ణము పనిగా మారుతుంది. ఇది ఓకే, థ్యాంక్ యూ. Thank you for watching this video and like, share, subscribe and press the bell icon for more videos.